గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది వచ్చేసి నిన్న సండే రోజు వ్లాగ్. నిన్న మా సైడ్ బోనాలు, మేమైతే బోనం సెలబ్రేట్ చేసుకుంటాం. అంటే ఎలా అంటే బోనం చేస్తాం అమ్మవారి దగ్గర కోడిని కోసం. నేనైతే బోనంని ఇలాగే వండుకుంటా. చాలామంది ఇలాగే వండుకుంటారు, కొంతమంది అంటే స్వీట్ వేయరు, అట్లనే వండేస్తారు. మేమైతే స్వీట్ యాడ్ చేసుకుంటాం, అంటే బెల్లం యాడ్ చేసుకుంటాము. అంటే మా సైడ్ ఎట్లా అంటే పిరికిళ్ళతో తీసుకుంటారు, అంటే 5 గుప్పిళ్ళు 3 గుప్పిళ్ళు అట్లా అట్లా తీసుకొని కొంచెం పెసరపప్పు యాడ్ చేసుకొని మంచిగా కడుక్కొని స్టవ్కి పసుపు కుంకుమ వేసుకొని వండుకున్న తర్వాత కొన్ని మిల్క్ కూడా యాడ్ చేసుకొని, అలాగే స్వీట్ కోసం బెల్లము కావాలంటే గీ కూడా యాడ్ చేసుకోవచ్చు, కొంతమంది యాడ్ చేసుకోరు. నేనైతే యాలకులు కూడా యాడ్ చేస్తాను. ఇవన్నీ వేసి అది కంప్లీట్గా వండిన తర్వాత ఇంకా పక్కకు పెట్టేసి లోపు దేవుడికి పూలు అవన్నీ పెట్టేసుకున్నాం. మేమైతే ఇలాగే సింపుల్గానే వేసుకుంటాము. ఇంకా నేను చల్లారిపోయాక వాటికి బొట్లు పెట్టిన, పసుపు పూసి బొట్లు పెడితే మా హస్బెండ్ పూలు ఆకులు ఇవన్నీ కట్టి ఇంకా దేవుడి దగ్గర పెట్టి దీపం పెట్టేసిన. ఇంకా గుడికి బయలుదేరాము, బోనం ఎత్తుకున్నాం, మా హస్బెండ్ ఎత్తారు. ఇంకా బోనం ఎత్తుకొని బయలుదేరినాము. గుడి దాకా నడుచుకుంటూనే వెళ్తాము, బండి మీద అట్లా ఏం పోము. అందరూ అంతే, గుడి దాకా నడుచుకుంటూనే పోతారు కదా. మేమైతే ఎప్పుడు ఇదే ప్రాసెస్లో చేస్తాము. అంటే నేను ఇంతకుముందు బోనం ఫస్ట్ పెళ్ళైన స్టార్టింగ్లో చేయలే, కానీ మా బాబు కడుపులో ఉన్నప్పుడు ఇట్లా బాబు పుడితే చేసుకుంటామని మొక్కుకున్నాము. అందుకే ఇంకా ప్రతిసారి బోనం చేస్తాం. అలాగే వినాయక చవితికి కూడా వినాయకుని కూడా ప్రతి ఇయర్ పెట్టుకుంటాను మొక్క, అందుకని ఇంకా వినాయకుని కూడా పెట్టుకుంటాం మేము ప్రతి ఇయరు. ఇంకా ఇలా ఇదే ప్రాసెస్, ఎప్పుడైనా మాది ఇంక ఇదే ప్రాసెస్. మేమైతే గుడికి బయలుదేరాము. గుడికి వెళ్ళాక అక్కడ అసలు అంతమంది జనం ఉంటారని అయితే అస్సలు అనుకోలేదు గాయస్. చాలా అంటే చాలా జనం ఉన్నారు. అంటే మేము ఇటు సైడ్ షిఫ్ట్ అయినాం కదా, మేమున్న అప్పుడు పాత సైడ్ అయితే అక్కడ చాలామంది రష్ ఉండేది, కానీ ఇటు సైడ్ కూడా ఇంతమంది ఉంటారని అయితే అనుకోలేదు. ఒక 5-10 నిమిషాలు అలాగే బోనం ఎత్తుకొని నిలబడ్డా, ఎట్లా పోవాలో అర్థం కాక, చుట్టూ ఎలా తిరగాలో అర్థం కాక, ఇంకా చూసి బోనం చూస్తే వాళ్ళే సైడ్ ఇస్తారులే అని ఇంకా వెళ్ళి 3 రౌండ్లు తిరిగి బోనం అయితే ఒప్పచెప్పిన. గుడి దగ్గర బోనం అయితే ఒప్పచెప్పి ఇంటికి వచ్చేసినాము. ఇంకా కోడిని కూడా కోస్తాం మేము అని చెప్పిన కదా, ఆ కోడిని కాల్చి చికెన్ షాప్లో కట్ చేయించుకొని వస్తాము. మా వదిన అయితే ఇంకా గిన్నెలు తోముతుంది, కావాలనే వీడియో తీశాను నేను. రైస్ కడిగి ఒక పక్కకు పెట్టేసిన. అలాగే మా హస్బెండ్ చికెన్ తెస్తే మొత్తం మ్యారినేట్ చేసి ఇస్తే తనే ఆనియన్స్ కట్ చేసి కూర కూడా వండేసింది. ఇంకా వాళ్ళ కోసం చూసి నేను పిండి కలిపిన, వాళ్ళు కొంచెం పనుండి బయటికి వెళ్ళిరు. ఇంకా నేను పిండి కలిపి నేనే చేసేసిన పూరీలు కూడా. వాళ్ళ కోసం వెయిట్ చేసి నేనే తినేసా. గాయస్ ఆకలి వేసేసింది బాగా నాకు. ఏం చేస్తా మరి, పొద్దున్నుంచి తినలేదు కదా అని చెప్పేసి ఇంకా బాగా ఆకలేస్తే నేను తినేసా. అలాగే కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాము, ఇంటి దగ్గర కొన్ని, టెంపుల్ దగ్గర కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. ఇంతే, మేమైతే ఇలాగే సింపుల్గా చేసుకుంటాం గ్యాస్. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ.